ఒక క్యారెట్, ఒక ఆలుతో పీల్ చేసేసి ఇది తురుముకోవాలి. ఇప్పుడు స్నాక్ చేసుకుందాం. దీంతో తురిమాను క్యారెట్, ఆలు ఒక బౌల్లోకి మార్చాను. ఒక కప్పు బియ్యం పిండి వేసుకుందాం. ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, ఒక చిన్న పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసుకొని, అల్లం వెల్లిపాయ, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర. ఇదంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని ఇలా అన్నీ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక్కొక్కటి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి. రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకోండి. పిల్లలకు బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది.